వారు దేవుని యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పురుగులను యాకోబునికి అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టింది. యాకోబును అతనితో నున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బెతేలునికి వచ్చింది. రిబకాదాదైన దెబోరా చనిపోయి బెతేలునికి దిగున్న సింధూర వృక్షం కింద పాతి పెట్టబడని దానికి అల్లోన్ బహూత్ అని పేరు పెట్టబడింది. ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అని పేరు. నేను అబ్రహాములకు ఇస్సాకును ఇచ్చిన దేశం ఈ తరువాత నీ సంతానము ఈ దేశం ఇచ్చి ప్రతిపాలు ఈ గ్రంథ వచనాలు అనేక సార్లు మనం పఠించినటువంటి భాగము. దేవుడు యాకోబును తలంపు విషయమై మరోసారి ఈ సందర్భంగా మనము చూస్తున్నాం. దేవుడు యాకోబుతో కుటుంబమంతా దేవుని సన్నిధిలో చాలా రావాలని ఆయనతో సంభాషించినాడు. దేవుని యొక్క మనస్సది కుటుంబం అంతటితో దేవుని సన్నిధిలో ఉండాలా, పొందవలసిన ఆశీర్వాదములన్నీ పొందాలని దేవుడు అభిలాష గలవాడై ఉండుట చూస్తున్నాం. అయితే యాకోబు జీవితంలో చాలా ఆశీర్వాదములన్నీ పొందినాడు. మనం ఎరుగుదుము, ఆయనకు భార్యలు దొరికినారు, పిల్లలు అనుగ్రహింపబడినారు, కుటుంబం వర్ధిల్లింది, ఆస్తిపాస్తులు అభివృద్ధి అయినాయి, బహుక్షేమకరంగా ఉన్న స్థితిలో ఉన్నాడాయన. చాలేని సంతోషంతో ఉన్నాడు. కానీ దేవుని ఆశ అభిలాష అది కాదు. దేవుడు అతన్ని అత్యున్నతంగా హెచ్చించాలని దేవుడు అభిలాష గలవాడై ఉన్నాడు. అయితే ఆ అభిలాష నెరవేరాలంటే నీ కుటుంబం శుచిపరుచుకొని దేవుని సన్నిధికి రావాలని దేవుడు ఆదేశించినాడు. ఇంకంతేకాకుండా ఆయనతో నీ శ్రమ దినమున నేను నీకు తోడయుండి చేసినవన్నీ జ్ఞాపం చేస్తున్నాడు. ఆయన 28వ అధ్యాయంలో మనం ఎరుగుదుము యాకోబు ఆయన విజ్ఞాపన, దేవుని సన్నిధిలో ఆయన విజ్ఞాపన చేసినాడు. అయ్యా, ఇంత ఆహారం కావాలా, ఇంత బట్ట కావాలా, అదే నా అభిలాష అని దేవునితో మొరపెట్టుకున్నాడు. యాకోబు యొక్క ఆంతరింగిక అభిప్రాయం అంతా అదే, బట్ట, ఆహారం. ఇవే మన దృష్టిలో ఎల్లప్పుడూ ఉండేటివి. యేసు ప్రభు మత్తయి సువార్తలో అన్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని చింతింపకుడి అల్ప విశ్వాసులారా అని సంబోధించినాడు. మనల విషయమై అల్ప విశ్వాసులమని ప్రభువే అన్నాడు శిష్యులను. అనేక అనుభవాలున్నా అల్ప విశ్వాసులముగా మనం ప్రవర్తించేవాళ్ళం. దైవ దీవెనల విషయమై కడు అశ్రద్ధ చూపేవారం. దేవుని వాక్యాన్ని అనుసరించి పొందవలసిన మేలులు పొందలేక పోతూ ఉంటున్నాం. యాకోబు జీవితంలో 20 సంవత్సరములు గడించిన భార్యల విషయమై శ్రద్ధ లేనివాడై ఉంటున్నాడు. పిల్లల విషయమై శ్రద్ధ లేదు. ఎందుకనగా రాహేలు తండ్రి దగ్గర గృహదేవతలు తీసుకుని వచ్చింది. ఇంట్లో ఎల్లప్పుడూ మొక్కుతూ ఉంది, వాటికి పూజ చేస్తుంది. ప్రాచీన అనుభవాలు ఆమెకు ఉన్నాయి. ఏదో సంప్రదాయకంగా వంశపారంపర్యంగా వచ్చిన అనుభవాలు, ఆచారాలు కుటుంబంలో ఉన్నాయి. దాని విషయమై ఎంతమాత్రము ఆయన మందలించలేదు. పిల్లలను దేవుని సన్నిధికి నడిపించలేదు. తానేమో దేవుని కృప వల్ల వర్ధిల్లినాడు. వాస్తవంగా ఇల్లు దొరికింది, పాకలేసుకున్నాడు. ఇంకా పశువుల అభివృద్ధి అయినాయి, ధనధాన్యముల అభివృద్ధి అయినాయి, సమృద్ధిలో ఉన్నానని సంతోషిస్తున్నాడే. కానీ
అయితే పొందవలసిన మేలు పొందకుండా నష్టపడుతున్నాడు. అలాగే విశ్వాస కుటుంబములలో అనేకులేడల ఇలాగే ఉంటున్నారు. భర్త రక్షింపబడినాడు, భార్య రక్షింపబడలేదు. భార్య భర్తలు రక్షింపబడినారు, పిల్లలు రక్షింపబడలేదు. వారి విషయమైన శ్రద్ధ చాలా తక్కువ. ఎందుకంటే మన పిల్లల విషయమై, కుటుంబం విషయమై శ్రద్ధ లేనివారమైతే దేవుడు మనతో మాట్లాడతాడు. యాకోబుతో మాట్లాడినాడు, నీవు నీ కుటుంబం దేవుని సన్నిధికి రావాలా అని. మనము చింతలేని వారమై ఉన్నాం. ఇది ఇల్లుంది, ఆహారం ఉంది, భాగ్యం ఉంది, ఏమి లేని నిర్లక్ష్య వైఖరితో మనం ఉన్నాం. పొందవలసిన మేలులు పొందకుండా ఉన్నాం. కాబట్టి దేవుడి రాత్రి సంధించి ఇలాగ మాట్లాడుతున్నాడు, కుటుంబం అంతటితో కూడా రావాలా అని, పిల్లలతో రావాలా అని. మన పిల్లలు రక్షింపబడినారా? భార్యలు రక్షింపబడినారా? మన పెనిమిట్లు రక్షింపబడినారా? దేవుని పిల్లలైనారా? లేకుంటే దైవ దీవెనలు మనం పొందలేని వారంగా ఉంటున్నాం. ఎందుకనగా నా విషయమే నేను చెప్తాను. నేను రక్షింపబడ్డాను. 1939 సంవత్సరంలో నా భార్య రక్షింపబడింది. మా ఇరువురికి సంతానం కలిగింది. 8 మంది కుమారులు, ఒక కుమార్తె. ఆ రెండవ కుమారుడు బిఏకి పంపించినాను. పేరు సాల్మన్. కడపలో వెళ్ళి ఆయన అభ్యాసం చేసింది ఏమంటే బ్రాందీ, గడ్ల స్నేహం. త్రాగుబోతైనాడు. 2 బాటలు తాగి నిమ్మళంగా ఉండేది నేర్చుకున్నాడు. పరీక్షల్లో గుండుసున్న జుట్టు ఇంటికి వచ్చినాడు. చదువు ఏముంది, ఇదే త్రాగేదే. కాలేజీ యొక్క చదువు అది. పిల్లల యొక్క నష్టాన్ని నా భార్య నింది, ఏం సాల్మను మతి లేనివాడుగా ఉన్నాడు ఒక దినం చూచానని. కానీ ఇంకా వాళ్ళ తల్లి దగ్గరికి పోయి అడిగినాడు, 25 రూపాయలు ఇమ్మా, నా పేరు రెడ్డి అని పెట్టుకుంటా. సాలమన్ అని పేరు పెట్టారు. నా పేరు మార్పు చేయడానికి 25 రూపాయలు ఇమ్మని అడిగితే వాళ్ళ తల్లి చెప్పింది, అరే నీవు పుట్టినప్పుడు బక్సింగ్ని పిలిపించి ప్రతిష్టకు 400 ఖర్చు పెడితే నీ పేరు పెట్టిస్తే నీ పేరు 25 రూపాయలతో మార్చుకుంటావా అని మందలించి మీ తండ్రికి తెలిస్తే ఆయాసపడతాడంటే మానుకున్నాడు. సరే, ఇంటిలో ఉన్నాడు. దేవుడు మాట్లాడతాడంట. దేవుడు ఇప్పుడు మాట్లాడినాడు యాకోబుతో. దేవుడు మాట్లాడేవాడని అనేకసార్లు మేము ప్రసంగిస్తాం. మన ఆయన చెప్తాడు దేవుడు మాట్లాడతాడంట అని ఎగతాళి చేసేవాడు. ఓ దినం మాడి మీద పండుకొని ఉన్నాడు. సాల్మన్ అని పిలిచినాడు దేవుడు. అర్థం కాలేదు, చూస్తే ఎవరు లేరు, మళ్ళీ పండుకున్నాడు. మళ్ళీ పిలిచినాడు. తర్వాత పిలిచి ఇట్లా చూస్తుంటే ఫలాని వచనం చదువుమని శబ్దం వచ్చింది. అది ఏమంటే, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి నేను, నీ చెప్పులు విడువు అని ఆదికాండంలో ఉన్న ఆ భాగాన్ని తెలియచేస్తే వాళ్ళ దగ్గర చిన్న పుస్తకం కూడా ఉంటుంది లోపల, బైబిలు. నేనేం క్రైస్తవుడని మళ్ళీ మాకు సన్మానం చేయడానికి. సరే, చదివిన తర్వాత అక్కడే రక్షింపడ్డాడు. వణికినాడు. దేవుడు మాట్లాడుతున్నాడని, దేవుడు మాట్లాడేవాడని, తండ్రి చెప్పింది వాస్తవమని నమ్మి వణికి ప్రభువు నమ్మినాడు. ఇంకా ఇంట్లో సాయంకాలం నేను వచ్చే లోపల చాలా శబ్దమవుతా ఉంది. నేను నా భార్య పొలంకు పోయి సాయంకాలం వచ్చినాం. నేను అనుకున్నాను, ఈ దినం సాల్మన్ చాలా వింతగా మాట్లాడుతున్నాడు, ఇతన్ని బాగా కొట్టాలా అనుకున్నా. ఇంకా సహించలేని కోపం నాలో ఉంది. లోపల వెళ్ళి ఏం మాట్లాడేది అన్నాను. యేసు ప్రభు నమ్మినాను, వీళ్ళందరికీ బోధ చేస్తున్నాను, చూడండి ఆయన అని పిల్లలంతా ఆహ్లాదంగా చెప్తున్నారు. వాస్తవమైన సత్యం జరిగింది అతనిలో. తర్వాత వెంటనే త్రాగుడు మానేసినాడు. బిఏ కట్టుకొని పాస్ అయినాడు. ఎంఏ కూడా పాస్ అయినాడు. మంచి విశ్వాసైన భార్య అనుగ్రహింపబడింది. ఇరువురు ఉద్యోగం చేస్తున్నారు. ప్రభువు ఇంటిలో మొట్టమొదట ప్రభువును గణపరిచేది నేర్చుకుంటాడు. పెళ్లిలో నాకు ఒక రింగ్ చేయాలన్నాడు. సరే, 1 తులం బంగారం ఇచ్చినాము. అది గిద్దలూరులో ప్రవాహం వస్తూ ఉంది. ఇంకా బస్సు నిలబెట్టి నడిచేటప్పటికి ఇట్లా అన్నాడు, అది ఆ వాగులు కొట్టుకొని పోయింది. సరే, మళ్ళీ నన్ను లేదు సాల్మన్ అని పేరేసి నాకు మళ్ళీ రింగ్ కావాలా అన్నాడు. మళ్ళీ మెడ్రాస్ పంపి 1 తులం మళ్ళీ బంగారు వేసినాను.
తర్వాత పాల్వంచ నుంచి రాసినాడు, దేవుడు నాతో మాట్లాడినాడు, దేవుని మందిరానికై నా బంగారు మందిరంలో వేసేసినాను అన్నాడు. నేనేమనుకోకుండా నాకు చాలా సంతోషం నువ్వు చేసేది అన్నాను. అలాగే దేవుని ఇంటిలో ముఖ్యమైన వాడుగా, ఎల్డర్ బ్రదర్గా పాల్వంచలో ఇప్పుడు ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఏసే దేవుడు అంటాడు, వదినం ఏసంటే వద్దన్నవాడు. అలాగే పిల్లలు ప్రభువు నమ్మకుంటే మనం పొందవలసిన మేలులు మనం పొందలేము, ఆశీర్వాదములు మనకు రానేరావు. దేవుడు యాకోబుతో చెప్పినాడు, పాలస్తీనా దేశమంతా నీకు నీ పిల్లలకి ఇస్తానని. ఈ మాట అక్షరానుసారంగా ఉందే గాని ఆయన నమ్మలేదు యాకోబు. పాలస్తీనా దేశం అంటే దాని వైభవాన్ని గురించి ఆమోసు తెలియజేసినాడు. చూడండి, ఆమోసు గ్రంథంలో, ఆమోసు గ్రంథం 9వ పక్కన ఉంటుంది. 9వ అధ్యాయం 17వ వచనం. రాబో దినములలో పోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్కు అనగా పాలస్తీనా దేశమంతా కొండలన్నీ రసధారలైతాయి అన్నాడు. ఈ వాక్యానుసారంగా ఇటీవల రత్న సభాపతి మాజీ ఎమ్మెల్యే ఆయన అక్కడ పోయినాడు. ఒకసారి ప్రభుత్వం పంపించింది పాలస్తీనా దేశంలో. ఆయన వచ్చి వివరించినాడు, పాలస్తీనా దేశమంతా కొండలన్నీ ఇశ్రాయేలీయులు చదును చేసి శ్రేష్టమైన పంటలు పండిస్తున్నారని, వారు ప్రపంచానికంతా సప్లై చేయగలిగిన స్థితిలో ఉన్నారు ఆహార పదార్థాలని అన్నాడు. ప్రపంచానికే వారు ఆహారాన్ని లేక పంటలు, కాయగూరులు ఏవైనా ఇవ్వగలరని అని అన్నాడు. ఇంత రసవంతంగా పాలస్తీనా దేశమంతా వైభవంగా ఈ దినాల్లో ఉంది. అట్టి ప్రదేశాన్ని దేవుడు యాకోబు నీకు నీ పిల్లలకి ఇస్తానన్నాడు. అది వాస్తవికమైన సత్యమని మనకు తెలుసు. యాకోబుకి ఏం తెలుసు? యాకోబు దేవుని మాట వింటున్నాడే గాని అది ఎలాగొస్తుంది? 1 ఎకరా భూమి ఎంత వేల అవుతుంది? లేక ఆ దేశం యొక్క భూమి అంతా దాని వెల ఎంత వేల? అంతేకాదు, దేవుడు ద్వితీయోపదేశకాండంలో చెప్పినాడు, ఈ కొండల్లో రాగి ఉంది, ఈ కొండల్లో అది ఉంది, దీంట్లో ఈ పదార్థములున్నాయి. దాని వివరమంతా కూడా చెప్పినాడు. ఎందుకనగా వాటిని అనుభవించాలని దేవుని యొక్క ఆశ. పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు ఉండాలా మీ సంతానం అన్నాడు. దేవుని వాగ్దానములు పొందకుండా ఈయన కొద్దిపాటి అనుభవంతోనే తృప్తి చెందుతున్నాడు. భార్యలు దొరికినారు, పిల్లలు దొరికినారు, పశువులు దొరికినాయి, సమృద్ధిగా ఉన్నానని సంతోషంతో ఉన్నాడు. కానీ దైవ వాగ్దానములు సంపూర్ణంగా అనుభవించే దాంట్లో లోపిస్తున్నాడు. దేవుడు చెప్పినాడు, అది కాదు యాకోబు, నీవు వెళ్ళు బేతేలుకు అన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళు, నీ కుటుంబంతో వెళ్ళు అన్నాడు. అప్పుడే నీకు రావలసిన ఆశీర్వాదములన్నీ నువ్వు పంచుకుంటావు, నీకు రావలసిన దీవెనలన్నీ నీకు లభిస్తాయని దేవుడు యాకోబుతో తెలియజేసినాడు. యాకోబు ఎట్టకేలకు మారు మనస్సు పొంది భార్యలకు బోధకుడైనాడు. భార్యలు భర్తలకు, భర్తలు భార్యలకు, పిల్లలకు బోధకులు కాకుంటే వారు కుటుంబం రక్షణకు రారు అని చెప్పినాడు. మీరు దేవుని సన్నిధికి వస్తేనే తప్ప దేవుడు దీవించడు, మీకు ఇవన్నీ ఉన్నాయి శుచిపరుచుకోండి అని వారికి ఉద్బోధ చేసినాడు. వారు మారు మనస్సు పొంది వారి గృహదేవతలను, వారి ప్రాచీన అలవాట్లన్నీ వారు తీసుకొని పాతిపెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చినారు. ఇంకా దేవుడు మాట్లాడడానికి ఆరంభించినాడు.
ఇంకా దేవుడు పలుమారు ఆదుకుంటున్నాడు. ఓ యాకోబు యాకోబు అని వెంటబడినాడు. అంతేకాదు ఆయన వాగ్దానాలన్నీ ఇలాగూ తెలియజేయటం చూస్తున్నాం. చూడండి, ఆదికాండం 35, మరియు నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నువ్వు ఫలించి అభివృద్ధి పొందు, రాజులు నీ గర్భవాసమున వస్తారు. ఓ యాకోబు, నీ కుమారుని రాజుగా చేస్తారన్నాడు. ఎవడైనా మన పిల్లలేమో తహసీల్దార్ అవుతాడంటే మనకు ఉల్లాసం ఉంటుంది, కలెక్టర్ అవుతాడంటే ఇంకా చెప్పనలవి కానీ ఆనందం మనం అనుభవిస్తాం ఎవరైనా చెప్తే. దేవుడు చెప్తున్నాడు, ఓ యాకోబు, నీ కుమారుని రాజుగా చేస్తాడని. ఉండే స్థలం పరదేశం, ఆయన పరవాసిగా ఉన్నాడు. సొంత భూమి లేదు, సొంత స్థలము లేదు, అయినా నీ కుమారుని రాజుగా చేస్తానని దేవుడు మాట్లాడేదానికి ఆరంభించినాడు. అది ఆయన ఎంత మాత్రం నమ్మింటాడో ఆలోచించేయండి. ఆయన నమ్మలేదు, ఆయన అనుభవం కూడా అది కాదు. చాలా దినాలు అయిపోయింది. ఒక దినం తన కుమారుడు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చినాడు. 45వ ఆదికాండం చూడండి, ఆదికాండం 45వ అధ్యాయ 45వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిని, తన ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశమంతటి ఏలికగాను నియమించను. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దని సమాచారం తండ్రితో యోసేపు తెలియజేసినాడు. వర్తమానం వెళ్ళింది, నీ కుమారుడు రాజు అని. వాస్తవమా లేదా? దేవుడు ఏదైనా మాట ఇస్తే దాన్ని చేయకుండా పోతాడా? నిర్గమకాండములు అనుకుంటాను. బిలాము తెలియజేసింది సంఖ్యాకాండం 23లో చూడండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి దాన్ని స్థాపింపకుండా ఉండునా. బిలామంటాడు, ఆయన చెప్తే చేయకుండా పోతాడా? ఆయన సొంత అనుభవంలోనే ఈ సమాచారం ఆయనకు అందింది. నీ కుమారుడు రాజు అని చెప్పమన్నాడు. ఐగుప్తు దేశమంతటికి ఏలికను అన్నాడు. ఐగుప్తు దేశమంతటికి ప్రభువును, ఫరోకు తండ్రిని నేను అంటున్నాడు. యాకోబులో జన్మించిన ఒక వ్యక్తి ఇంత ఉన్నత స్థితికి రావాలంటే అది అక్షరాల దేవుడు యాకోబుతో చెప్పినాడు, నీ కుమారుని రాజుగా చేస్తానని. నమ్మలేదు. అలాగే మనం కూడా దేవుని సన్నిధికి, బేతేలుకు రాకుండా ఎట్లా ఆశీర్వాదములు పొందుతాం? నీ పిల్లలు రారు, ఎట్లా దీవింపబడతారు వాళ్ళు? నీ భార్యలు రారు, ఎట్లా నీవు ఆశీర్వదింపబడతారు? సమూహంగా, సమాజంగా, కుటుంబమంతటితో దేవుని సన్నిధికి అభ్యాసపరిస్తే దైవ దీవెనలన్నీ నీ మీదకి ప్రసారమవుతాయి. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఒకవేళ దేవునికి దూరస్తులుగా ఉంటే కూడా ఎంత నష్టమో అనుభవంలో నువ్వు గడించవచ్చు. చెప్పే నేను ఒకసారి మందగిరినాను. అంటే నా సహా స్నేహితులందరూ చాలా ఉన్నతమైన పదవుల్లో ఉండేవారు. నేను మంత్రులతో సహవాసం చేసేవాడిని. నా స్నేహితులు డాక్టర్లు చాలా మంది ఉన్నారు. ఆ ప్రాంతంలో కాంగ్రెస్లో ఉండేవాడిని. రాజాజీ హాల్లో
రాష్ట్రపతి సంజీవ్ రెడ్డితో, నెహ్రూతో పార్టీ సమావేశంలో హాజరయ్యేవాడిని. పార్టీల్లో ఉండేవాడిని మెడ్రాస్లో రాజాజీ హాల్లో. ఇలాగూ ప్రాచీన అలవాట్లు బాగుంటుంది కదా అని మళ్ళీ కొంచెం సహవాసము వారితో చేయగలిగినాను. ఎవడైనా వస్తే విందు చేయాలంటే మా దగ్గర నేను మిల్క్ సొసైటీ ప్రెసిడెంట్ను, కాలనీ డైరెక్టర్ను, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి అందరితో సహవాసం చేయడానికి ఆరంభించినాను. సరే, నాతో కలిసిన ఒక మిషనరీ బలహీనపడి నా దగ్గరికి వచ్చి ఫారిన్ పోతూ ఒక మాట అన్నాడు, దేవా ఈయన్ను యోనాను వలె చేయలేవా అని పిసికినాడు చేతులు. యోనాను వలె కాపాడుకో అన్నాడు. ఆయన వెళుతుంటే మార్గ మధ్యంలోనే నా ఎనుములన్నీ ఎగిరిపడి వస్తున్నాయి. ఎన్ని ఎనుములో బకెట్లతో పాలు పిండేవాళ్ళం ఇంట్లో. నేనే తెల్లవారుజామును లేచి అవి పేడంతా కొట్టినా బలవంగా నా భార్య ఎందుకు ఇతరులు కష్టపడాలని నేను కూడా కొన్ని బకెట్లతో పాలు పిండేవాడిని. సరే, ఆ ఎనుములని తెచ్చేదానికి మొదలుపెట్టాయి. వ్యాపారం కుంగిపోయింది. ఏమి నష్టం వచ్చిందో ఏమో తెలియదు, కానీ ఇండ్లు పోయింది. 2 ఇండ్లు ఉన్నాయి, ఇండ్లు అన్నీ అమ్మినాను. ఎనుములన్నీ చచ్చిపోయినాయి, ఎద్దులు చచ్చిపోయినాయి, బండ్లన్నీ పోయినాయి. నా దగ్గర 2 తుపాకులు ఉండేది, అవి కూడా అమ్మేసినాను. బంగారు ఉండేది, అంతా సమస్తం పోయే వరకు వదలలేదు నన్ను. దైవజనుడు అట్లా చెయ్యి అట్లా జాడించినాడంతే, సమస్తం పోగొట్టుకున్నాను. కనుగొన్నాను ఎక్కడ పొరపాటు చేసినాను అని. ప్రభువా, నీ సేవ నష్టం చేసినాను కాబట్టి దేవుని దగ్గర పోయినాను. ప్రభువా, నన్ను మన్నించు, ఈ శాపం నా మీద నా పిల్లల మీద వాలకుండా చెయ్యి, నీ సేవ నేను చేస్తానని ఒప్పుకున్నాను. వెంటనే ఆగిపోయింది ఆ శాప్యం రాకుండా. ఇంకా నాకేమి ఆర్థిక సంబంధమైన ఏ వనరు లేదు. సంఘంగా దేవుని పిల్లలు సమకూర్చి రాత్రుల్లో మీటింగులు జరిపించాను. అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు. నా భార్య కమ్మలు కొంచెం ఉంటే అమ్మి పెట్రోమాక్స్ తెచ్చి రోజు మాట్లాడుతున్నాను దేవుని వాక్యం. దేవుని వాక్యంలో ఒకటి ఉంది, నా నిమిత్తమై అన్నదమ్ములనైనా రక్క చెల్లెళ్ళనైనా భూములైనా ఇండ్లైనా ఏదైనా సరే 100 రెట్లు అనే మాట దేవుడు తెలియజేసినాడు. వాస్తవికమైన సత్యం. ఆయన నిమిత్తమై నువ్వేదైనా డబ్బు లేక ఏదైనా సమర్పించుకుంటే 100 రెట్లు అని యేసుప్రభు చెప్పినాడు. ఇది చాలా మంచి అనిగా మట్కా ఆడేవాళ్ళు మనం చూస్తాం. 10 భాగాలు 20 భాగాలు వస్తాయని మట్కా ఆడుతుంటారు. ఓసారి పోగొట్టుకొని కృంగి ప్రాణ నష్టం కూడా చేసుకుంటున్నారు. యేసుప్రభు న్యాయవంతుడు, ఆయన చెప్పినాడు 100 రెట్లు అని. సరే ప్రభువా, నీ సేవ చేస్తానని బయలుదేరినాను. నా భార్య పిల్లలతో హైదరాబాద్ చేరినాను. తర్వాత సేవకుడుగా మదనపల్లికి 52వ సంవత్సరం వెళ్ళాను. ఆయా సంఘాలలో పరిచర్య చేయడానికి ఆరంభించినాను. ఇంటి దగ్గర ఏం లేదు. తర్వాత దైవజనుడు తిరిగి మదనపల్లికి వచ్చినాడు. నన్ను తీసుకుని ప్రార్థన చేసి, దేవా ఈయన ఆశీర్వదించు, రాయచోటికి పోతున్నా, రాయచోటికి పంపు అని ప్రార్థన చేసినాడు. తిరిగి నేను రాయచోటికి వచ్చినాను. రాయచోట్లో నేను సాయంకాల సమయంలో నేను ఓబుల్ రెడ్డి అని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆయన ఇద్దరం పోయి ప్రార్థన కొరకే అట్లా పోయి ఒక మిద్దె ఎక్కి, బీవీ రెడ్డి గారిది మిద్దె ఉంటే, దేవా ఇల్లు ఇస్తే ఎంత బాగుండా, ఈ భూమి నాకు ఇస్తే ఎంత బాగుండా అన్నాను. దేవుడు వాస్తవికంగా ఆ భూమి 4.5 ఎకరా తర్వాత ఇండ్లు అని నాకు అప్పగించినాడు, కాలన లేకుండా. అవి నా స్వాధీనం దేవుడు చేసింది. తర్వాత దానిలో ఎంత డబ్బు, నేనేమో 200 రూపాయలకు అమ్మేదానికి మొదలుపెట్టినాను. 20,000 రూపాయలు ఇప్పుడు సెంటు. ఇంకా కొంత పెట్టుకున్నాను. తర్వాత లక్షలు డబ్బు ఆ స్థలంలోనే నాకు దేవుడు ఇచ్చినాడు. మంచి ఇండ్లు కట్టుకున్నాం, మంచి భూములు కొన్నాం. తర్వాత పిల్లల ఉన్నత విద్య అభ్యసించడానికి వీలైంది. కుటుంబం వర్ధిల్లింది. ఏమీ లేకుండా దేవుడు ఇవ్వడానికి ఆరంభించినాడు. ఆయన సేవ చేస్తే, ఆయన్ను సంధిస్తే, ఆయన్ను గణపరిస్తే ఆశీర్వాదములన్నీ మళ్ళీ పొందడానికి హేతువైంది. నా కుటుంబ జీవితంలో సాక్షిగా మీ ఎదురు చెప్తున్నాను. ఆయన యందు
ఆయన నిమిత్తమై అన్నదమ్ములనైనా అక్క చెల్లెళ్ళైనా పిల్లలనైనా భూములైనా ఇండ్లైనా ఏదైనా పోగొట్టుకుంటే 100 రెట్లు 100% ప్రభువు ఇచ్చేవాడు. ఆయన సజీవుడు, సర్వశక్తిమంతుడు, ఎవరికైనా ఇయ్యగలడు. అయితే కుటుంబం అంతా దైవ సాన్నిధ్యానికి తేవాలని ఆరంభము నుండి దేవుడు నేర్పిన పాఠం అది. అందుకనే 2వ దినవృత్తాంతములలో యెహోషాపాతుకు ఇలాగ సంఘటన జరిగింది. చూడండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తరువాత మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రమవతల నుండి సిరీనుల తట్టు నుండి గొప్ప సైన్యమోటి మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హసన్హతోరు అను ఎన్గదిలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసిరి. ఓ దినం వచ్చింది, వర్తమానం వచ్చింది యెహోషాపాతుకు. మోయాబీయులు వచ్చినారు, అమ్మోనీయులు వచ్చినారు, మోయానీయులలో పెద్ద దండు వచ్చింది అని విన్నాడు. అంతేకాకుండా సిరియనులు సముద్రం అవతల నుండి విస్తారమైన ప్రవాహమైన సైన్యం వచ్చింది అని విన్నాడు. బాగున్నాడులే అని ఉన్నాడైనా, అయితే బాగు తప్పిపోయినాడు. వర్తమానం వచ్చింది, చుట్టూ యుద్ధమే, ఎక్కడ చూసినా యుద్ధమే. చాలాసిన పని ఏమి? దేవుని ప్రజలు నేర్చుకున్నారు. ఆరంభము నుండి ఏదైనా శ్రమ వస్తే వారు ఇప్పుడు ఆయన ప్రార్థన చేసే దాంట్లోనే మనకు తెలుస్తుంది. చూడండి, 8వ వచనం. ఆయన ప్రార్థిస్తున్నాడు, వారు అందులో నివాసం చేసి కీడైనా, యుద్ధమైనా, తీర్పైనా, తెగులైనా, కరువైనా మా మీదకి వస్తే మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టినడలా నువ్వు ఆలకిస్తావు. వారు నేర్చుకున్నారు. అది శ్రమ వచ్చింది, ఏం చేస్తావు? ఈయనకు సైన్యం ఉంది, అయితే ఆ సైన్యం సాలదు. విస్తారమైన యుద్ధం, ఎటువైపు చుట్టూ వచ్చినారు అమోరీయులు, తర్వాత ఇతరులు దండెత్తి వచ్చినారు. భయపడినాడు. భయపడెను అని ఉంది, భయపడెను అని. ఎవరైనా భయపడతారు. 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడెను. భయపడితే ఏం చేయాలా? శ్రమ వస్తే నువ్వేం చేయాలా? దేవుని ఎరగని వారు కృంగిపోతారు. శ్రమ వస్తే దేవుని నమ్మని వారు విలపిస్తారు, ఏడుస్తారు. అంతే వాళ్ళ పని. కన్నీళ్లు పెట్టేది నేర్చుకుంటారు. దేవుని దగ్గరే పోరు, దేవుని అడగరు, కన్నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉంటారు. ఏమైనా శ్రమ వస్తే మందిరంలో కానీ, బయట కానీ, కుటుంబ జీవితం కానీ, యుద్ధాలు రాకుండా పోవు, భయంకరమైన ఉత్పాతములు చెలరేగకుండా పోవు, తెలియకుట్టుకుండానే అవి ఆరంభమవుతాయి. అప్పుడు ఏం చేయాలా? దేవుని సన్నిధికి వెళ్ళాలి. యెహోషాపాతు నేర్చుకున్నాడు. దేవుని ప్రజలందరికీ తెలుసు, అయ్యా కరువు వస్తే, ఖడ్గం వస్తే, తెగులు వస్తే నీ సన్నిధికి వస్తే ఆలకిస్తావు, సహాయం చేస్తావని మొరపెట్టినారు. మొరపెడతానే వెంటనే ఆయన ఇంకో కార్యం కూడా చేసినాడు. అది చూడండి, 12వ వచనం. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తే లేదన్నాడు. ఈ యుద్ధం చేయడానికి మాకు శక్తి లేదు అని అంటూ 18వ వచనం. యూదా వారందరూ తమ శిశువులతో, భార్యలతో, పిల్లలతో యెహోవా సన్నిధికి తెచ్చినాడు. ఆయన దేవుని సన్నిధికి నడిపించినాడు. ఆయన ఒకడే కాదు, ప్రవక్తలే కాదు, పిల్లలతో వచ్చినారు, భార్యలతో వచ్చినారు, దేవుని సన్నిధిలో ప్రవేశించినారు. అందరినీ ఈ కార్యం చేయడానికి యెహోషాపాతు చేసినాడు. ఇంకా వాళ్ళు మొరపెట్టినారు, అలాగూ నడిపించాలా. యెహోషాపాతు నడిపించినాడు. యుద్ధం ఉంది, భయంకరంగా భయపడినాడు. అయితే అందరినీ సమకూర్చినాడు, దేవుని సన్నిధికి నడిపించినాడు. అలాగే నీ సమస్యలు ఏమైనా సరే, నీ కుటుంబ సమస్యలు, నీ వ్యక్తిగత సమస్యలు, నీవు నీ కుటుంబం ఐక్యపరచబడి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తే ఏ యుద్ధమైనా ఆగిపోతుంది. దేవుడు చేసే మహత్కార్యాన్ని నువ్వు చూడగలవు. ఆయన దగ్గర ఎవరున్నారో యెహోషాపాతుకు తెలుసు. అనగా
దేవదూతలున్నారని ఆరంభము నుండి దేవుని పిల్లలకు తెలుసు. ఆయన అద్భుతం చేస్తాడు. ఒక దినం హిజ్కియా ప్రార్థన చేసినాడు. యెషయా హిజ్కియా ఇద్దరు ఏకీభవించినాడు. యెషయా ఏమో రాజు, హిజ్కియా ప్రవక్త. ఇద్దరు ఐక్యపరచబడినారు. ఇద్దరు ఐక్యపరిస్తే ప్రభువే అన్నాడు, మీరు భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తే దేన్నైనా బంధించగలరు అని. పరలోకమైనా సరే భూలోకమైనా సరే ఏదైనా బంధిస్తారని ఆయుధాన్ని యేసు ప్రభు చెప్పినా ఆ ఖడ్గాన్ని వరలో పెట్టుకునే వాళ్ళం మనం. దాన్ని సద్వినియోగం చేయం. కుటుంబం కూడా సద్వినియోగం చేయదు. శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కుటుంబం అంతటితో దేవుని సన్నిధికి పోయి మొరపెడితే ఆయన ఆలకించి ఆ సైన్యాన్ని పంపుతాడు. వారి సంఖ్య ప్రకటనలో ఉంది, కోట్ల కొలది అని. కోట్ల కొలది దూతలు ఎందుకున్నారు? హెబ్రీ 1:14లో మనం చూస్తున్నాం. వీరందరూ రక్షింపబడిన వారిని బలపరచడానికై పంపబడిన ఆత్మలు అని. దేవదూతలు అనుదినం భూమి మీదకి వస్తున్నారు, దినదినం పరిచర్య చేస్తున్నారు. మనం ఎరగకుండా దేవుని నమ్మిన బిడలను బలపరచుట కొరకై దివారాత్రులు ఆకాశంలో నుండి మహాదూతలు సైన్య సమూహంతో భూమి మీద ఉన్నారు. వారు ఎవరికైనా ఏ సహాయమైనా చేయగలరు. యెహోషాపాతు కనుక్కున్నాడు, మొరపెట్టినాడు. వెంటనే ప్రవక్త ద్వారా సందేశం వచ్చింది. చూడండి ఏ సందేశం అది. పద్దుడు మా మీదికి వచ్చు, మాకు శక్తి చాలదంట అనే 15వ వచనం. ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడయకుడి, యుద్ధం మీరు కాదు దేవుడే జరిగించును. యెహజీయేల్ అనే ఒకని ద్వారా దేవుడు మాట్లాడినాడు. యుద్ధం మీరు కాదు చేసేది, దేవుడు చేస్తాడులే అన్నాడు. కింది భాగంలో, యెరూషలేము కాపురస్తులారా నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులవుదురు. మీ దేవుని ప్రవక్తలను లేక దేవుని సేవకులను నమ్మండి. మీకు కృతార్థులు కావాలంటే దేవుని సేవకులను, దేవుని నమ్మండి, దేవుని సేవకులను నమ్మండి, అప్పుడు మీరే కృతార్థులవుతారని వర్తమానం వచ్చింది. తర్వాత ఏం జరిగింది చూడండి, 22వ వచనం, 23. వారు పాడుటకు స్తుతించుటకు మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, శేయూరు మన్యవాసుల మీద మాటుకాండను పెట్టిన గనుక వారు హతులైరి. సైన్యం వచ్చింది, ప్రవాహంగా వచ్చింది, అందరినీ చంపేసినారు. వాళ్ళే చంపుకున్నారు. ఒకడైనా మిగలలేదని ఉంది కింద. ఒక మనుషుడు కూడా లేడు యుద్ధం ఆడేదానికి. వాళ్ళ ఆయుధాలు కానీ వాళ్ళ సైన్యం కానీ ఫలాయనమైనారు, అందరు చనిపోయినారు. విజయం యెహోషాపాతుకు వచ్చింది. యెహోషాపాతు దేవుని సన్నిధికి వచ్చుట వల్ల ఈ విజయాన్ని సాధించినాడు. మనకు బుద్ధి కలుగుటకై ఈ గ్రంథాన్ని వ్రాయించినాడు. మనకు ఎప్పుడైనా శ్రమ వస్తే, బాధ వస్తే సమూహంగా పిల్లలతో, కుటుంబంతో, విశ్వాసులతో దేవుని సన్నిధికి వచ్చి మొరపెడితే దేవుడు మాటుగాండను పంపిస్తాడు. ఆయన సైన్యం పైనుండి వస్తుంది. ఇంకా ఎంత గొప్ప నష్టమో ఒకడన్నా లేడు. 3 దినాలు వారిని ఒలుచుకున్నారు. వారి సామాన్లు, వారి వస్తువులను 3 దినాలు పట్టింది, ఒలుచుకున్నారు. అలాగే హిజ్కియా కూడా ప్రార్థించినప్పుడు ఒకే ఒక దూత 1,85,000 మందిని చంపినాడు. 1,85,000 అంటే ఊరికి అక్షరాలుగా మనం అనుకుంటాం. ఆ సంఖ్య ఎంత గొప్పదో, ఆ సమూహం ఎంత గొప్పదో, ఆ యుద్ధాయుధులు ఎంత గొప్పవారో హతులైనారని రాయబడుతూ ఉంది. ఇంత గొప్ప విజయాన్ని చేకూర్చడానికి వారికి ఒకటే మార్గం, దేవుని మాటే. వారు దేవుని మాట నమ్ముకున్నారు, వర్ధిల్లినారు, దానికి లోబడినారు, ఆశీర్వదింపబడినారు. అందుకనే దేవుడు చెప్పినాడు, మీ ప్రవక్తలు నమ్ముకోండి, నన్ను నమ్మండి, మీకు ఆశీర్వాదము, మీకు లాభం అవుతుందన్నాడు. యుద్ధం పోయింది, విజయం సమకూర్చబడింది. ఈ కార్యం తప్ప మరొక కార్యం చేయలేరు. అందుకనే ఓ యాకోబు, నువ్వు వెళ్ళు, నీ భార్యను చక్కపరుచుకో, నీ కుటుంబాన్ని చక్కపరుచుకో,
దేవుని సన్నిధికి పోవని దేవుడే మాట్లాడవలసి వచ్చింది. దేవుని సన్నిధిలో ఉండటం వల్ల మనము ఏమడిగినా ఆయన అసమర్థుడు కాదు. ఆయన చేటుకు సర్వశక్తివంతుడు. ఆయన దూతలున్నారు, అనుక్షణము వారు పోషించగలరు. ఒక సమయం నేను అనంతపురంలో ఉన్నాను. ఒకసారి సోదరుడు తిమోతి భార్య సండే స్కూల్ పరిచర్య కొరకై వచ్చింది. నా దగ్గర పేతురయ్య అని వెలిచర్మల తొగట ఆయన వ్యాపారస్తుడు, ప్రభు నమ్మి సేవ చేస్తాడు. ఆయన పెట్టుకొని ఉన్నాను. ఏదో ఇంట్లో అన్ని ఆయన చూస్తాడు, నేను చూసేది లేదు, లెక్కలు ఆ డబ్బు చూసేది లేదు. ఆమె పరిచర్య చేసిపోతుంటే డబ్బు ఇమ్మన్నాను. ఆమెకు వెళ్లేదానికి ఇంకా ట్రైన్ ఛార్జెస్ ఇవ్వాలా, ఇంకొంచెం హెల్ప్ కూడా చేయమని చెప్తే లోపల పోయి 5 రూపాయలు ఉందన్నాడు. వెంటనే 5ఏనా అన్నాను. 5 ఉంది అన్నాడు. ఆమె వచ్చింది 3 రూపాయలు ఛార్జ్ ఒక మనిషికి, 3 3 6 అవుతుంది. ఇంకొక ఆమెను సహాయకురాలుగా తెచ్చింది, కుమారుడు పిలుచుకొని వచ్చింది, చాలదు కదా అన్నాను. సరే నా దగ్గర బంగారం ఉంది, వెంటనే పోయి నా తెలిసిన వాళ్ళు ఉన్నారు అమ్ముకుని వస్తానన్నాడు. వద్దు వద్దు అని మోకాళ్ళు పెట్టు అన్నాను. మోకాళ్ళు పెట్టి, యేసు ప్రభువా, ఈయన విశ్వాసం స్థిరపరచు, నన్ను బలపరచు, ఈ కార్యంలో నువ్వే సహాయం చేయమని మధ్యాహ్నం భోజనమైన పిమ్మట ప్రార్థన చేసిన. 4 గంటలకు ట్రైన్ వస్తుంది. మా దగ్గర ఏం డబ్బు లేదు. వెంటనే ఆయన పోయి మందిరంలో పండుకోమన్నాను. నేను సేవకుని ఇంటిలో నేను అట్లా పోయి ఒరిగినాను. మోటార్ సైకిల్ వచ్చింది, శబ్దం వచ్చింది. నేను వచ్చి ఏమండి బ్రదర్ అన్నాడు. బ్రదర్ అని ఒక కాగితం ఇచ్చినాడు. ఆ కాగితంలో 50 రూపాయలు ఉంది. వెంటనే వెళ్ళిపోయినాడు. ఏం చెప్పలేదు ఆయన, ఇచ్చినాడు, వెళ్ళిపోయినాడు. ప్రార్థన చేసి కొంచెం సేపన్నా కాలేదు. అనగా ఎవరు చేసినారు ఈ కార్యం? దూతలు ఉన్నారు, వారు సహాయం చేసేవాళ్ళు. వెంటనే ఆ పేతురయ్యని పిలిచినాను. అయ్యా పేతురయ్య అంటే పడుకొని ఉన్నాడు ఆయన. వెంటనే వచ్చినాడు. ఏదో ప్రభు డబ్బు పంపినాడు, ఆమెకి ఇవ్వాల్సింది ఇచ్చేయి, ఇంకేమైనా మిగిలితే ఖర్చు పెట్టుకో అన్నాను. ఇలా అనేక సార్లు మాట్లాడేది మేము ఎరుగుతున్నాం. ఎన్నిసార్లు ఇలాంటి అనుభవాలు. ఆయన దూతలున్నారు, వారు పరిచర్య చేస్తారు, వారు ఏమైనా చేయగలరు, ఏ మేలైనా సమకూర్చగలరు, ఏ దీవెనైనా ఇవ్వగలరు. ఎంత ఉన్నత స్థితికైనా మన బిడ్డలు రాజులు కావాలని ఆయనకి ఇష్టం. మీరు రాజులైతారని దేవుని గ్రంథములో ఉంది. మీరు రాజులు, యాజకులని మనం చదువుతున్నాం. అక్షరాల నెరవేరే అవకాశం కూడా ఉంది. ఓ దినమన్నాడు దేవుని ప్రజలతో, షేబాదేశపు రాణి మీ మీద తీర్పు చేస్తుంది అని. ఆమె రక్షింపబడి ఇంకా భూమి మీద లేదు. కానీ యేసు ప్రభువే చెప్పినాడు, ఆ షేబాదేశపు రాణి ఇశ్రాయేలీయులైన మీ మీద ప్రభుత్వం చేస్తుంది, ఆమెను రాణిగా నేను ఉంచుతానన్నాడు. మీరు రాజులు అని ఉంది. ప్రకటన 5వ అధ్యాయంలో మనం ఎరుగుతున్నాం. మీరు ఏలుతారని ఉంది. దేవదూతలందరూ శబ్దంతో పలికేది యోహాను చూచినాడు, మీరు ఏలికలు అని. మీరు ఏలికలైతారని దేవుని గ్రంథంలో ఉంది, రాజులైతారని. ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా ప్రభుత్వం చేయడానికి నమ్మిన వారిని రాజ్యాధిపతులుగా చేస్తాడు ఈ భూమి మీద. మనం రాజులము అని ఆయన అంటున్నాడు. అక్షరాల అది భూమి మీద నెరవేరుతుంది. దాని ఎందుకు మన ఆశ లేదు లేండి, ఏమో సందేహించేవాళ్ళం. ఓసారి అనంతపురంలో ఒక ఆయన అడిగినాడు, దైవజనుడు, పేర్లు ఎత్తలేదు. ఏమయ్యా, నా ఇల్లేమో తాటేకులు గుడిసి అయిపోయా, ఇల్లేమో ఇల్లు అంత కట్టుకుంటున్నారు, ఎన్ని రోజులు అరిసినా ఇంతేనా అన్నాడు. సరేరా ఉండరా, రేపు ప్రభు వచ్చినప్పుడు ఒకవేళ ఈ ఊరు నీకో నాకో వస్తుంది, అప్పుడు ఈ ప్రభుత్వం చేస్తావు కదా వాళ్ళ మీద అన్నాడు. అనగా నువ్వు ఏలికైతావు కదా అన్నాడు. అది వాస్తవికమైన సత్యం. మనం ఏలికలు కావాలా, అందులో స్త్రీలకు లేదేమో అంటాం. ఆ స్త్రీని గురించి ప్రభు అన్నాడు, ఈమె భూదిగంతముల నుండి వచ్చింది, షేబాదేశపు రాణిని గురించి. ఈమె ఏలికైతుంది అన్నాడు. పునరుత్థానమైన తర్వాత స్త్రీ పురుషులు వ్యత్యాసం లేదు, దూతల వలె ఉంటారని లేఖనం సెలవిస్తుంది. రాజ్య పరిపాలన, ఆధిపత్యం మనకు దేవుడు అనుగ్రహించనై ఉన్నాడు. అందుకనే పేతురు అడిగినప్పుడు, శిష్యులు అడిగినప్పుడు, ఏం ప్రభువా
ఇన్నేళ్ళు మీకు సేవ చేస్తే అంటే ఆయన అన్నాడు, 12 సింహాసనాల మీద మిమ్మల్ని రాజ్య నివాసుల నా చుట్టూ మిమ్మల్ని కూర్చుండబెడతాను సింహాసనాల మీద అన్నాడు. అపోస్తలులతో ప్రభు ఈ మాట అన్నాడు, నాతో కూడా 12 సింహాసనాల మీద మిమ్మల్ని కూర్చుండబెడతాను అన్నాడు. నీకు నాకు ఏదో ఒక ఆధిక్యత ప్రభు ఇవ్వాలా అన్నాడు. అంతేకాకుండా భూమి మీద కూడా ఎన్ని ఆశీర్వాదములయ్యా లెక్కేసుకో. ఆయన ఎన్ని విధాల నేను సత్కరించినాడో, నీ ఇంటికేమి, నీ పిల్లలకేమి, నీ కుటుంబంకేమి, నీ ఉద్యోగానికేమి, ఎన్ని రీతులా ఉపకరించనో, ఎట్లా సహకరించనో నీవేమి ఎరగకుండా ఉన్నావు. ఆయన సమీపంగా ఉండేది, ఆయన సహాయం చేసేది మర్చిపోతున్నావు. అయితే ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండుట మీరు చూడగలుగుతున్నారు. మనమేమో దావీదునుడు ఆశీర్వదిస్తాడు, సదా మీతో ఉండునుగాక అని. సదా ఉన్నాడనే అనుభవంలో మనం లోపిస్తున్నాం. ఆయన సదా ఉండేవాడు, నిమిష నిమిషం మనకు సహాయం చేసేవాడు, అనునిత్యం మనతో ఉండేవాడు. ఆయన మృతులలో నుండి లేచినాడు, మహిమగల దేవుడు ఆయన. ఆయన మన కుటుంబ విషయమై బాధ్యత భారం భరించేవాడు. ఆయన శిరస్సుగా మనకుంటే మన కుటుంబ సమస్యలు ఏవైనా తీర్తాయి. నేను అనంతపురం పోయినాను మొన్న. లాజర్ అని ఒక తోట ఆయన కుమారుని వివాహం జరిపించడానికి 16వ తారీఖు వెళ్ళినాను. అనంతపురం నుంచి చాలా మంది వచ్చినారు. వాళ్ళు అన్నారు నా దగ్గర, నా బిడ్డ ఎంకామ్ అయింది బ్రదర్, 20,000 పెట్టినాను బ్రదర్ నా బిడ్డ కోసమని. ఇంకొక ఆమె నాతో చెప్పడానికి ఆరంభించినారు, అరే వీళ్ళు దేవుని అడిగేదానికి నేర్చుకోకుండా ఎంత బాధపడుతున్నారు పిల్లల విషయమయ్యని. ఎందుకు నువ్వు నీ పిల్లల విషయమై నీకు ఎందుకు చింత? నీ దేవుని అడిగేదానికి నీకు నేర్చుకోలేదు కాబట్టి చింత నీకుంది. వారు ఏమైనా సరే వారి విషయమై అద్భుతమైన కార్యం దేవుడు చేయలేడా? ఆయన అసమర్థుడా? ఆయన శక్తి చాలదా? వీళ్ళారా ఇంతవరకు మా పిల్లల కోసమై, వివాహం కోసమై ఎవరినన్నా అడిగిన వాళ్ళం కాదు, జాబు రాసిన వాళ్ళం కూడా కాదు. వాళ్ళు రాస్తే చూచి మంచివాళ్ళని, ఇంకా వాళ్ళు మరి గిద్దలూరులో ఆ పాలరెడ్డి కుమార్తెను నా కుమారునికి చేసుకున్నాను. నాగిరెడ్డి గారని కర్నూలులో ప్రభుదాస్ రెడ్డి గారు రాసినారు, అయ్యా నాగిరెడ్డి గారి కుమార్తె బీఈడీ పాస్ అయింది, మ్యాథ్స్ టీచర్, చాలా మంచి ఆమె, లక్ష్యంపై బాప్తిసం పొందింది అని రాస్తే పోయి చూచి ఆమెను పెళ్లి చేసుకున్నాం. ఇంకొకడు పద్మనాభరెడ్డి అని రెడ్డి చెల్లెళ్ళు చేసుకున్నాడు. నా కుమారుడు డేవిడ్ వివాహము అనంతపురంలో సోదరు భక్సింగ్ గారు చేసినారు. నా పిల్లలందరికీ భక్సింగ్ గారే చేస్తూ వచ్చినారు. తర్వాత ఇలాగూ నేను ఎన్నడైనా మా పిల్లల విషయమై ఎవరితో చెప్పలేదు, ప్రార్థించలేదు, అడగలేదు, ఉన్నారా అని కూడా చూడలేదు. అందరూ చేసుకుంటున్నారు, బాగున్నారు, వారు వర్ధిల్లుతున్నారు. మాతో సహాయం చేసిన వాళ్ళు కూడా జీవింపబడుతున్నారు. సరే పౌలుడి గారు మా దగ్గర కొంత డబ్బండి ఉండేది, వాస్తవిక సత్యాన్ని చెప్పినాడు. సరే అండి అన్నాను. తర్వాత ఆయన బిడ్డ అమెరికాలో 1 లక్ష చిల్లర నెలకు జీతం తెస్తుంది. ఆమె ఎండి డాక్టర్ పాస్ అయింది. ఇంటికి పిల్లలకు, మా కుటుంబానికి, నా కుమారుడికి కూడా నేను ఒక చీరైనా నా భార్య కొనక్కర్లేదు. ఎన్నో ఏళ్లకు వస్తువులన్నీ అమెరికా నుండి వస్తున్నాయంటారు. ఇలాగూ దేవుడు వాళ్ళని ఆశీర్వదించేది చూస్తున్నాం. మేము అడగలేదు, మేము వాళ్ళను ఎవరికైనా మేము జాబు రాయలేదు. అలాగే మన సమస్యలు ఏవైనా సరే దేవునితో చెప్పేది నేర్చుకోలేకపోతే చిక్కుల్లో పడతాం. మన పిల్లల విషయమై భారం మనకుంది. వారి భవిష్యత్తు దేవుడు ఎరగడా? వారి కొరకే చక్కని ఏర్పాట్లు ఆయన చేయలేడా? అబ్రహాముకున్న విశ్వాసం మనకు లేదా? ఎలియాజర్తో పోయా నా కుమారునికి ఒక పిల్లని తీసుకొని రాని, దేవదూతలు వస్తారులే అన్నాడు. మనకేమో నమ్మకం లేదు. ఈ యుగము అంతములో ఉన్నాం, ప్రభువుని నమ్ముకున్నాం, సర్వశక్తిమంతుడు అనుకుంటున్నాం, నేను సర్వాధికారిని యేసుప్రభు చెప్తున్నాడు. ఈ భూమి మీద పరలోకములో సమస్త అధికారం నాకుంది, నేను సర్వశక్తిమంతుణ్ణి అని ఆయన అన్నా ఆయన అర్థించలేక నష్టపడుతున్నాం. నష్టం మనం పొందుతున్నాం. ప్రభుతో చెప్పుకుంటే ఆయన సాధ్యం చేయగలడు. నీ బిడ్డకు కావలసిన వారిని నీకు అనుకూలపరచగలడు, వారి ఉద్యోగాలకు సహాయం చేయగలడు, ఉన్నత పదవులకు వారిని నడిపించగలడు, వారు ఏమైనా చేయగలడు. అయితే ప్రభువులో ఉండాలి. వాడు ప్రభువులో ఉన్నారా లేదా అనుమానం ఉందా? ఓ కుమారుడు విషయమై అది
అది అక్కడ పోయి లక్ష్యం బండానని రాసినాడు. అనంతపురం విజయవాడలో బాప్తిస్మం పొందినాడు. సువార్త పనిలో బాగుండేవాడు, చాలా ఆనందంగా ఉండేవాడు. అయితే ఆరాధన చేయడు, మందిరంలో ఆరాధన చేయడు. నాకు అనుమానమే, ఎందుకు ఇతడు ఆరాధన చేయవే అంటే నవ్వుతాడు. ఏం సిగ్గుతో చేయలేడేమో అనుకున్నాను. అక్కడ పోయి దేవుడు నాతో మాట్లాడినాడని లక్ష్యం బండాను అన్నాడు. ఇప్పుడు ఒక కంపెనీకి అంతా ఆయన ఆధిపత్యం వహించి కొన్నిసారి 2 నెలల కిందట వచ్చి 6,000 రూపాయలు మందిరం కట్టించుకోవడానికి ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. సమృద్ధి అయిన అనుభవంలో ఉన్నాను, దేవుడు నన్ను అని అజ్జీపు ఉంది, అన్ని అనుకూలంగా అంతా అతడే మేనేజరు, ఇంకా ఏఈగా అక్కడుండి వర్క్ చేస్తున్నాడు. అన్ని అనుకూలాల్లో దేవుడు వారిని కాపాడేది చూస్తున్నాం. మన పిల్లలకు ఉన్నత స్థితిలోకి తేవాలని దేవుడు ఎంతో మక్కువ కలిగి ఉన్నాడు. మన విషయమే దేవునికి ఆ భారం ఉంది, మన కుటుంబ విషయమే దేవునికి భారం ఉంది. మనం భారం లేని వాళ్లతో చెప్తే ఏం లాభం? నీవు నీ ఇంటి వారు చక్కపడి దేవుని సన్నిధికి రాకుండా ఎట్లా దేవుడు సహాయం చేస్తాడు? అందుకనే దేవుడు నేర్పినాడు, యాకోబు నీవు వెళ్ళు, నీ కుటుంబము వెళ్ళు అని. అప్పుడే ఆయన బోధకుడై తన భార్యలను చక్కపరుచుకున్నాడు. ఎంత బోధ చేసినాడో ఏమో తెలియదు, అంతా వ్రాయబడలేదు. వాళ్ళకి వివరించి ఉంటాడు, దీంట్లో ఏం లేదు, నిరర్థకమైంది అని. దీంట్లో జీవం లేదు, జీవం గల దేవుడున్నాడు, నాతో మాట్లాడినాడు, నా శ్రమ దినములో నాకు ఉత్తరం ఇచ్చినాడని వారికి వివరిస్తే ఆయన సాక్ష్యాన్ని బట్టి ఆయన భార్యలు విశ్వాసులైనారు. దానికి ఎంతకాలం? 20 సంవత్సరాలు. ఎంత కాలహరణ జరిగిందో ఆలోచించేయండి. మీ భార్య లక్ష్యం పడిందా? మీ పిల్లలు లక్ష్యం పడినారా? భార్య విషయమై మమతుండి ఒకవేళ విశ్వాసగా తీర్చడానికి సాహసించావు కానీ పిల్లల విషయమే అశ్రద్ధే. వాళ్ళు పెద్దవారైతే నీకు ఎంత నష్టం చేస్తారో నువ్వు ఆలోచించేయాలి. వాళ్ళు పెద్దవాళ్ళైతే నీ కుటుంబానికి నష్టము కీడు కలిగించే వాళ్ళు అవుతారు. నీ కొరకై విజ్ఞాపన చేసేవాళ్ళుగా ఉండరు, నీ కొరకు సహకరించే వాళ్ళుగా ఉండరు. నా పిల్లలు లక్ష్యం పడటం వల్ల నేను హాస్పిటల్లో ఉన్నాను. నాకు జాండీస్ వచ్చింది, తర్వాత హై బ్లడ్ షుగర్ ఉందని నా తెలీదు. హాస్పిటల్లో నన్ను రాత్రి తీసుకుపోయి ఏలూరులో పెట్టినారు. నా కుమారుడు కారులో తీసుకుపోయి అక్కడ పెట్టినాడు. సరే బ్రతానని వారికి నమ్మకం లేదు. నా భార్యతో చెప్తున్నారు, అంచెంలో ఏమైనా చెప్తాడేమో వినమని, సస్తాడని ఏమైనా చెప్తాడేమో నాయన నువ్వు దగ్గరుండమ్మా అంటారు. నేనేదో వీళ్ళు మాట్లాడుతున్నారేం రా అని నాకేమో కొంచెం స్మరణ వస్తుంది, కానీ నాకు కనపరచలేరు వాళ్ళు. తర్వాత చెప్పినారు, సరే డాక్టర్ వచ్చినాడు, పరీక్ష చేసినాడు, చెప్పలేను, ఫొటోస్ తీస్తే చెప్తానన్నాడు. ఒక దినమంతా ఫోటోలు తీసినాం. చాలా డబ్బు, దినమంతా త్రాగాల తెల్లది, చాలా కష్టము. దానికన్నా చచ్చేదే మేలనేటట్టు ఉంటుంది. ఇక్కడ అక్కడ దేహం అంతా చూసినారు, ఎక్కడైనా ఈయనకు క్యాన్సర్ ఉందా అని. డాక్టర్ చెప్పింది, నో క్యాన్సర్ బ్రదర్, యూ కెన్ రిలీవ్ వెరీ సూన్ అన్నాడు. అనింది. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ సిస్టర్ అన్నాను. ఆమె డాక్టర్ అమ్మ. తర్వాత కొన్ని దినాల్లోనే 10-15 రోజుల్లోనే నేను రోగ విముక్తి పొంది వచ్చినాను. నా పిల్లలు ఒకడు 3,000, ఇంకొకడు 3,000 తెచ్చి ఆ బిల్లన్నీ కట్టినాడు. నేను కట్టగలను, నాకు సామర్థ్యం ఉంది, నా కుటుంబంలో శక్తి సామర్థ్యాలు అన్నీ ఉన్నాయి. అయినా నా పిల్లలు నన్ను ఆదుకుని వారు నాకు ఉపకరించే వాళ్ళు అయినప్పుడు నాకెంత సంతోషం. తర్వాత చెకప్ పోతుంటే మళ్ళీ 1,000 రూపాయలు పంపినారు. నా డబ్బు ఖర్చు పెట్టకుండా వారే పంపుతూ వచ్చినారు. పిల్లలు లక్ష్యం పడితే మనకు సహకారులు అవుతారు, లేకుంటే వాళ్ళు మనకు బాధ కలిగించే వాళ్ళు, వాళ్ళే ద్వారానే మనం శ్రమ అనుభవించి తీరాల్సిందే. కాబట్టి పిల్లల విషయమై మనం శ్రద్ధ లేని వారమైతే నష్టపడతాం. మనం ఎట్లా చేయాలా? ప్రభు దగ్గర నడిపించు. అదే దేవుడు చెప్పినాడు, దేవుని సన్నిధికి తీసుకొని రా, దేవుని పిల్లల మధ్య పెట్టు, వారు రక్షింపబడతారు. అంతే. దేవుని సన్నిధికి వస్తే దేవుడే వారికి ఉద్బోధ చేస్తాడు, వారు విమోచింపబడతారు, దేవుని పిల్లలైతారు. దేవుని పిల్లలైతే తర్వాత నీకు ఎంత అమూల్యమైన వారైతారో, వారు ఎంత ప్రీతిగల వారైతారో నువ్వు కనుగొనగలవు. కాబట్టి యాకోబుతో ఈ కార్యం విషయమై దైవజనుడు ఎన్ని దినాలు మందగిలి ఉన్నాడో మనం ఆలోచన చేస్తాం. మన కుటుంబం విషయమై మనము భద్రత లేని వారమై ఉన్నాం. మన పిల్లల విషయమై ఇంకా బాధ్యత లేని వారమై ఉంటున్నాం. వారిరువురు రక్షింపబడి దేవుని సన్నిధికి వస్తే అప్పుడు ఏ సమస్యనైనా పరిష్కారం అవుతుంది. ఏమైనా సరే వీళ్ళారా ఎన్ని అనుభవాలతో మేము దేవుని సన్నిధిలో అలవాటు పరచబడ్డాం.
అన్ని శ్రమల్లో నుండి వచ్చినాం. లేమిలో సంపన్న స్థితిలో కూడా బయటకు వచ్చినాం. నేను ఒక చిన్న సంగతి చెప్తాను. అనంతపూర్లో నా భార్య అడిగింది, అయా ఒక తెల్ల చీర తెచ్చింది అని. నాకు చాలా నవ్వి, ఏమి నన్ను అడగడానికి ఆరంభిస్తావా, దేవుని అడగలేవా అన్నాను. దేవుని అడిగేదానికి నువ్వు నేర్చుకోలేదా అన్నాను. నాకెందుకులేండి, దేవుడు సహాయం చేస్తాడు అనింది, కానీ నన్ను హింసించలేదు. కానీ ఆమె దగ్గర మోకాళ్ళుని, ప్రభువా ఈమెకేమో తెల్ల చీర కావాలంట చూడు అన్నాను. వెంటనే నా కోడలు కాన్పోయిందని టెలిగ్రామ్ వచ్చింది. నేను మదనపల్లికి పోయి తిరిగి వస్తుంటే జట్కాలో కొంచెం దూరం వస్తానే ఒక ఇల్లు, తెలిసిన వాళ్ళ ఇల్లు రమ్మంటే పోయినాను. నేను త్వరగా వచ్చాను, జట్కా బాధపడతాడని. నా భార్య రంగు మారి వచ్చింది, తెల్లగా వచ్చింది. మేమే ఇంకా కాలహరణం చేస్తున్నామని అర్చినాడు. జట్కావాడు బాధపడతాడు కదా నీవు అంటే, పర్వాలేదని కూర్చోండి అయింది. ఏమి బట్ట మార్చుకున్నావే? అవును, ఆమె కొరకై స్పన్ సిల్క్ చీర వాళ్ళు ఎప్పుడో తీసిపెట్టి ఆ సమయంలో ఇచ్చినారు. తర్వాత అనంతపురంకి వచ్చినాం. ఇంజనీర్ తల్లి ఒక తెల్ల చీర తీసుకుని వచ్చింది, ఓ డాక్టర్ అమ్మ ఒకటి తీసుకొచ్చింది. తెల్ల చీరలు ఎన్ని వచ్చినాయో నాకు తెలియదు. నేను ఆమె పెట్టుకున్నప్పుడల్లా నవ్వుతాను. నేను నవ్వుకొని ఏమి ఇట్లా పెడుతున్నావే అంటాను. అన్నీ తెల్లవే. దేవుని అడిగితే దేవుడు ఏమైనా నీకు ఇవ్వగలడు, నన్ను అడిగితే నీకు ఒకటి ఇవ్వగలడు. దేవుడు అడిగితే ఏమైనా ఇవ్వగలడు, నేర్చుకో దేవుని అడిగేదానికి అన్నాను. ఇలాంటివి ఎన్ని అనుభవాలు. ముస్లాం అయిందిలేండి, కానీ ఈ దినాల్లో ఈ మధ్య ఒక నెలలో నా కోడలు ఈమెకు బాగుండాలని కుమారుడు కొన్ని చీరలు పంపినాడు. భార్య నా కోడలు సిల్క్ చీర, అప్ టు డేట్గా ఉండే చీర అని ఒక చీర, సిల్క్ చీర చాలా వెలగలేని పంపింది. ఇంకా ఎన్ని చీరలు వచ్చినా ఈ నెలలో. నేను మళ్ళీ చెప్పినాను, ఏమి అప్పుడంతా తెల్ల చీరలు పోయి ఇప్పుడంతా సిల్క్ చీరలకు మళ్ళావు, ఏమి నీ అంటే దేవుడేమి నాకు ఇవ్వడా అని గర్వంగా అంటుంది. కానీ అయితే దేవుడు ఏమైనా ఇవ్వగలడు, బట్టైనా తిండైనా ఆయన అనుగ్రహించగలడు. మీరు అల్ప విశ్వాసులని దేవుడు అన్నాడు. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఇదే మీ చింత. అవన్నీ ఆయన మహిమలో ఇచ్చేవాడని ఆయన సెలవిస్తున్నాడు. మా అనుభవం అది. మేము అనేక అనుభవాలు గుండా వచ్చినాం, అనేక శ్రమల్లో గుండా వచ్చినాం. ఆయన సజీవుడు, విడువడు, ఎడబాయుడు, సదా మనతో ఉండేవాడు, సర్వశక్తిమంతుడు. మన కుటుంబంలో ఏ సమస్య అయినా ఆయన తీర్చగలడు. నీకు అసాధ్యమైనవి ఆయనకు సాధ్యమవుతుంది. ఆయన దేవుడు, ఆయన మానవుడు కాదు. నిన్ను ఆదరించడానికి, నిన్ను బలపరచడానికి, ఉద్దీవింపజేయడానికి, తేజస్సులో అమరత్వములో నిన్ను నింపడానికి ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆ దేవుని నువ్వు ఆర్తించేది లోపం, నువ్వు అడిగేది తక్కువ. నీవు నీ కుటుంబం దేవుని సన్నిధికి వచ్చేది తక్కువ. యాకోబుతో అన్నాడు, నువ్వు రాయా, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ వారందరూ అన్నాడు. ఆ మాట కింద ఉంది, నీ వారందరూ అని. ఒకవేళ పనివారు కూడా అందరు రావాలా? ఈ కార్యం విషయమై నేను పలువారు విశ్వాసులైన పనివారు 300 మంది అబ్రహాంకున్నారంటే నేను ఆశ్చర్యపడి, పనివాళ్ల కొరకు చాలా బాధపడతాం. సేద్యాలు చేయాలంటే పనివాళ్ళ నమ్మకస్తులు దొరకరు. మాకు చాలా భూములు ఉన్నాయి, మంచి భూములు ఉన్నాయి, తోటలున్నాయి, మంచి వసతులైన బావులున్నాయి. అయితే పనివాళ్ళు మాత్రం అనేజనులు వస్తారు. గడపారో పారో ఏదో తస్కరించిపోయేవాళ్లే కానీ అనుకూలులు కాదు. ప్రార్థిస్తున్నాం, ఈ మధ్య విశ్వాసులుగా క్రైస్తవులైన వాళ్ళు వచ్చినారు. 2 కుటుంబాలు వచ్చి మన మధ్య పరిచర్య చేస్తాం. ప్రతి ఆదివారం వారికి సెలవు, మందిరానికి పోయి ఆడ ఆరాధన చేసుకొని రావచ్చు. వాళ్ళు విశ్వాసులైన దేవుడి పిల్లలుంటే మనకి ఎంత దీవెన. మన పరివారం కూడా విశ్వాసులుగా ఉంటే, మన ఇంటిలో పనిచేసే వాళ్ళు విశ్వాసులుగా ఉంటే ఎంత మేలు. అయితే మన పరిచారకులు ఉన్నారు లేండి, ఎవరు వాళ్ళు దూతలు. మన ఇంట్లో ఎవరైనా పని పెడితే పెద్ద వస్తువులుగా పోవు కానీ స్కూళ్ళు అన్నీ పోతాయి. మొన్న నా కుమారుడు 1 డజన్ తెచ్చి అడబెట్టినాడు. ఒకటన్నా లేదు. ఏమంటే ఏమో కనబడవు, చిన్నవి ఆడైనా తీసుకొని పోవచ్చు. రూపాయి 10 రూపాయలు వస్తుంది. మళ్ళా 1 డజన్ తెచ్చి స్కూళ్ళు పెట్టినాను. అంటే మన వాళ్ళు తస్కరిస్తారు పనివాళ్ళు. అయితే ఒకరున్నారు సహాయకులు పైనుండి, వాళ్ళు దేవదూతలు, వాళ్ళకు పరిచారకులు. మనకు వారు దూతలు, పరిచారకులు. యోహానుతో చెప్పినాడు దూత. ఈయన భయపడేమో నమస్కారం చేసినాడు. నాకు నమస్కారం పెట్టద్దయా, నీ దాసుని, నీ సేవకుని అని అన్నాడు ఆ దూత. వారందరూ మనకు పరిచారకులు. వాళ్ళు అనుదినం మనకు పరిచర్య చేస్తారు, ఏ సహాయమైనా చేస్తారు, ఏ అద్భుతమైన కార్యమైనా మన కుటుంబంలో జరిగించగలరు. ఆయన చేతిలో ఉన్నారు కోట్ల కొలది సైన్యం. వారు ఊరికే ఆడ
ఆడ ఊరికే పెట్టలేదు దేవుడు, మన నిమిత్తమే ముందుగానే వారిని నిర్ణయించినాడు. వారు పరలోకంలో ఉన్నారు. వారు మనం పైకి వెళ్ళినప్పుడు కళ్ళారా వాళ్ళని చూడొచ్చు. వాళ్ళు నీకు నాకు పరిచయం చేసి చూసి సంతోషించగలం. పరదేశంలో సదా ఉండేవాళ్ళం మనం. ఎందుకనగా ఈ షేబాదేశ ప్రాణి ప్రభువు చెప్పినప్పుడు లేదామె సమాధి చేయబడింది. అయితే ఆయన అంటున్నాడు ఆమె వస్తుందని. ఎక్కడ పోయినారు వాళ్ళు? ఉన్నారు వాళ్ళు. ఏలియా పోయినాడు, ఎక్కడున్నాడు? ప్రభుతో ఉన్నాడు. అబ్రహాము ధనవంతుడు చనిపోయినాడు, ఇటు చూసినాడు. అబ్రహాము ఆ తిరిగేదంతా ఆయన చూసినాడు. పరలోకంలో ఆధిపత్యం వహించిన ఘనుడిగా ఆయన అబ్రహాం ఉండేది ధనవంతుడు చూడగలిగినాడు. మనం కూడా సజీవులం. మన పేరు సజీవులు, మృతులం కాదు. మనం దేహం ఇడిచినా దేహంలో ఉన్నా సజీవులం. మనం సదా ఉండేవాళ్ళం. ఆయనతోనో ఇక్కడనో, ఇక్కడ ఉండగలం, లేకుంటే అక్కడ ఉండగలం. కాబట్టి పైకి వెళ్లే వాళ్ళ విషయమే అనేక సార్లు విలపిస్తాం, ప్రలాపిస్తాం. ఎందుకయ్యా ప్రలాపించాలా? ఆ స్థలం చూస్తే అక్కడ ఉండేవాళ్ళు ఏమయ్యా ఎప్పుడు రండి రండి అని ఆహ్వానం మనకు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతకాలం ఉంటాం భూమి మీద? ఈ దుష్టలోకంలో, ఈ కష్టలోకంలో మాతో సౌఖ్యం అనుభవించడానికి రండి అని ఆహ్వానం వారు పైన అందుకునే వాళ్ళగా మనల్ని ఆహ్వానిస్తున్నారు. అక్కడ వెళితే చూడగలం ఆ రమ్యమైన లోకం. నీకు కట్టబడిన ఆ ఇల్లు చూస్తే మంచి నివాసాలు ఉన్నాయని ప్రభువు అన్నాడు. నీకేమో నమ్మకం లేదు. ఇక్కడ ఉండే ఇల్లే నీకు. నాకు కూడా మేడ ఉంది, ఇంకా ఇల్లు కట్టి బడగలు కూడా ఇచ్చినాను. కానీ అవి స్థిరమైనవి కాదు. అయితే నిత్యత్వంతో ఉండే గృహం మన కొరకు ఆయత్తపరచబడింది. అక్కడ వెళ్ళి నీ గట్టిన ఒక రాయి తీసుకునేవనుకో, యమునా రాయి అని తెచ్చినావనుకో, భూమి మీదకి తెచ్చినావు. దాన్ని తీసుకుపోయి ఇంకా బాంబేలో పెట్టినావు, ఎవడు కొనలేడు. దాని వెల బొంబాయి దేశం అంతా ఇచ్చినా దాని వెల రాదు. ఇంకా లండన్కి పోతే దాని వెల ఎంతనో. ఓ చిన్న రాయి, అమూల్యమైన నీకోసరమై కట్టబడిన రాయి ఒకటి తెస్తే వాళ్ళకి కనపడలేదు. అమెరికా వాళ్లకు వాళ్ళకి కనబడలే, పోతే తెచ్చేవాళ్లే పాపం పైకి పోయి వాళ్ళకి ఆ దేశం కనబడలేదు. నక్షత్రంలో వరకే వాళ్ళ యొక్క చూపు. పైన మధ్యాకాశంలో అనగా దేవుడు మన కొరకై నియమించిన ఆ పరమపురిలో ఏదైనా చిన్న వస్తువు తెస్తే ఈ భూమి కొనలేదని. అంత అమూల్యమైన రత్నాలతో నీ కొరకై ఆ పరమ పట్టణం సిద్ధంగా ఉంది. ఆహ్వానితులుగా రండి అని. నువ్వు పోతే నీ పేరు అక్కడ వ్రాయబడి ఉంటుంది. నీకు తెలీదు. జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. నమ్మినప్పుడు నువ్వు రక్షింపబడగానే నీ పేరు పరలోక పట్టిలో వ్రాయబడుతుంది. నీ ఇంటి మీద కూడా వ్రాయబడుతుంది. దూతలు తీసుకుపోయి అక్కడ నిన్ను చేరుస్తారు. నా ఇల్లా అని నువ్వు సంభ్రమపడగలవు. ఆ మహిమాలోకంలో నీ కొరకుండే ఆస్తి నువ్వు చూస్తే సంభ్రమము, ఆనందము నువ్వు అనుభవించగలవు. యేసు ప్రభు దానిని నీ కొరకై ఆయత్తపరిచినాడు. రండి, నేను వెళుచున్నాను, మంచి నివాసములు ఉన్నాయి, మళ్ళీ వస్తా, నువ్వు వాళ్ళందరినీ తీసుకుపోతానని యేసు ప్రభు చెప్పినాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చడా? మనం చూసినాం ఇప్పుడే. ఆయన మాట ఇస్తాడు, నెరవేరుస్తాడు. యాకోబు నీ కుమారుని రాజుగా చేస్తానన్నాడు, చేసినాడు. నీకు భూమి ఇస్తానన్నాడు. యెహోషువ ఈ పాలస్తీనా దేశం అంతా కొలత వేసి అంతా కొల్చి యాకోబు పిల్లలకందరికి ఇచ్చేసినాడు. 12 గోత్రీకులు పాలస్తీనా దేశం అంతటిని స్వతంత్రించుకున్నారు. చరిత్రలో మనం వింటున్నాం, సంతోషిస్తున్నాం. ఆయనకేమి తెలుదు. కానీ అయితే అనుభవంలో దేవుని మాట నెరవేరుట మనం చూస్తున్నాం. దేవుని మాట నిరర్థకం కాదు, అది నెరవేర్చబడుతుంది. ఆ సజీవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఆయన మన విషయమై మానక విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన సజీవుడు. మనలను కూడా ఆయన మహిమలకి నడిపించడానికి ఆయన సహాయం చేయగలడు. లేకుంటే నేను చెప్తున్నాను, ఒక దినమైన నేను ఉండడానికి నాకు కష్టమే విశ్వాసంగా. ఎందుకంటే నా వారు ఎన్నిసార్లు ఇప్పుడు లేదులేండి, ఆరంభంలో ఎన్ని ఎంగుళ్ళు నా మీద పడినాయి. అని ఏమిరా క్రైస్తవైనావా అని ఎంతమంది తిట్టినారు, ఎంతమంది దూషించిరి, ఎంతమంది హేళన చేసిరి. అయితే పరిశుద్ధాత్ముడు లంగరువలే నాతో ఉండుట వల్ల నన్ను బలపరిచి దాన్ని సహించిన కొడుకు పరిశుద్ధాత్మను తోడుగా ఉంచటం వల్ల నిలవబడగలిగిన. ఏమి నష్టమైంది? కుటుంబం వర్ధిల్లింది. మా తండ్రి మా మామ కూతురుని చేసుకోవద్దన్నాడు. ఎందుకంటే ఆడపిల్లలే గలుగుతారని. ఆయన చూచినప్పుడు నాకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఇంతేననుకున్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత 8 మగ పిల్లలు. వాళ్ళకి మళ్ళా పిల్లలు ఇక ఏమో ఎంత సంఖ్యో ఇంట్లో వచ్చినప్పుడు అందరినీ చూస్తే మాకు సంభ్రమం అవుతుంది.
8 మంది కుమారులు, అందరూ కుమారులే, భయమే లేదు పిల్లల పెళ్లిళ్ళకని. ఎందుకనే మగపిల్లలు కదా, సరే ఆడపిల్లలైనా తొందర లేదు. రామకృష్ణారెడ్డి అని గ్రాడ్యుయేట్ చేసుకున్నాడు. ఆయన అన్న ఏలియారెడ్డి మెడ్రాస్లో ఉంటాడు. ఆయన చెల్లెలు ఎంఎస్సి పాస్ అయ్యి లెక్చరర్గా హైదరాబాద్లో దొర్రాజు కుమార్ని చేసుకునింది, నా అల్లుని చెల్లెలు. ఇంకా నా అల్లుడు కూడా గ్రాడ్యుయేటు. ఏమీ తొందర ఏం లేదు, 2 ఏళ్ళైనా పిల్లలు కలుగుతున్నారు, ఇంకా అభివృద్ధి చెందుతున్నాం. కాబట్టి సజీవుడైన సర్వశక్తి గల దేవుడు మనకు ఉండగా మనకేం భయం? అందుకనే భయపడకుడి, యెహోషాపాతుతో దేవుడు చెప్పినాడు, జడియకుడి. మనం భయపడేవాళ్ళం, జడిసేవాళ్ళం. యెహోషాపాతు భయపడినాడు, భీతాహుడైనాడు. సైన్యమా ఒక పక్క కాదు, అమ్మోనీయులా మోయాబీయులా ఎంతమంది, ఇక్కడ సిరియా రాజు దండు, తన సైన్యం సాలదు, తన బలం సాలదు, నేను అసమర్థుని అన్నాడు. మనం అసమర్థులం భూమి మీద. సామర్థ్యం గల ఒకడున్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సహాయం చేయగలడు. సైన్యమంతా పీనుగులయ్యేటట్టు చేశాడు. మనకు విరోధులందరూ మటుమాయమైనారు. కానీ వారి కోసం మనం అట్లా మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని ఉంది లేండి. వాళ్ళను మనల్ని ఎవరైనా ద్వేషిస్తే వాళ్ళ నిమిత్తమే ప్రార్థన చేయాలని ఉంది. వాళ్ళు సావండి ప్రార్థన చేయొద్దండి, ఆ పని మనకొద్దు. అనగా బైబిల్లో ఏముందంటే మీరు పరిశుద్ధుల కొరకై ప్రార్థించండి అని ఉంది. అబ్రహాంతో దేవుడు ఒక మాట అన్నాడు, అబ్రహామా నిన్ను దీవించేవాడు దీవింపబడతాడు అన్నాడు. అబ్రహామును దేవుడు దీవించంటే ఆ దీవెన ఇతనికే వస్తుంది. అలాగే మనము పరిశుద్ధులకు పేర్లెత్తి ప్రార్థిస్తుంటే ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. లేక వాళ్ళు శపిస్తే నష్టం మనం పొందుతాం. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలు ఒకవేళ మనకు విరోధులైనా, మనకు నష్టం కలిగించేవారైనా, దూరం ఉన్నా, వారి విషయమే కీడుగా మనం ప్రార్థించకూడదు. వారు మార్పై ప్రభువా మాతో కూడా సహకరించడం సహాయం చేయాలని ప్రార్థించాలి. కానీ వాళ్ళ హింసించు, కొట్టు, తిట్టు ఇవి మన నోటుకుండా రాకూడదు. పరిశుద్ధుల నిమిత్తమే విజ్ఞాపన చేసేదే మన కర్తవ్యం. వారి విషయం పైకెత్తి ప్రార్థించుటే మన కర్తవ్యం. ఎందుకనగా వారి విషయమై దేవుడు ఎంతో మమత గలవాడై ఉన్నాడు. కానీ నువ్వు పరిశుద్ధుల కోసమై విజ్ఞాపన చేయుటకు నేర్చుకో. వారిని దీవిస్తే నువ్వు దీవింపబడతావు. ఇది నీకు వస్తుంది. అందుకనే రాయచోట్లో మేము కుటుంబాలన్నిటినీ, చిన్న సంఘం కాబట్టి ఏదో 100-200 మంది కాబట్టి వాళ్ళ పేర్లు రాసుకొని అందరికీ విజ్ఞాపన చేస్తాను. ఇంటింట ప్రతిదినం ఎన్నిసార్లు నువ్వు ప్రార్థిస్తావని ప్రతి ఆదివారం నేను చెక్ చేస్తాను. సహోదరులను కానీ సహోదరులు కానీ అనుదినం మీరు విజ్ఞాపన చేసినారా? కుటుంబం కోసమై, సంఘ సేవకుల కోసమై, సంఘంలో ఉన్న విశ్వాసుల కొరకై నీవు అనుదినం కుటుంబ ప్రార్థనలో ఎన్నిసార్లు చేసినావు, చేసుటకు విస్తరించినావా అని నేను అడుగుతూ వస్తుంటాను. కాబట్టి మా వారందరూ అభ్యాసపరచబడినారు. నా నిమిత్తమే చక్కగా ప్రార్థన చేస్తుంటాను. ఇంకా నా కుటుంబ విషయమై దానివల్ల నేను ఎంతో దీవెన పొందుతుంటాను, ఎంత ఆశీర్వాదంలో నేను పొందుతుంటాను. శపించేవాడు లేరు, దూషించేవాడు లేరు. అది దూరపరచబడినారు. పరిశుద్ధుల నిమిత్తమే మనం విజ్ఞాపన చేయటే మన కర్తవ్యం. వారి కొరకై వారిని దీవిస్తే మనం దీవింపబడతాం. అబ్రహామా నిన్ను దీవించేవాడు దీవింపబడతాడు. అంతే. ఆయన పిల్లలు మనల్ని శపిస్తే వాడు శపింపబడతాడు. మనకు విరోధంగా పోరాడేవారు కూడా నష్టపడేది కళ్ళారా చూస్తున్నాం. ఎన్నో సంఘటనలు, ఎన్నో సమస్యలు. ఈ సేవలో నేను కూడా 40 ఏళ్లలో ఈ